హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్‌టి మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'మనసా స్మరామి' పార్ట్ 109తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ప్రభాకర్‌కి తెలిస్తే అవనిని ఇబ్బంది పెడతాడు కదా అని వినయ్ అనగానే డెఫినెట్‌గా పెడతాడు. అందుకే అతనికి కూడా చెక్ పెట్టేయాలని అనౌన్స్ చేసింది ఇప్పుడు. నాన్న వాళ్ళకి ఎలాగో పెళ్ళికి పిలుస్తారు కదా, అందుకే నేనే ముందే తెలిసేలా చేశాను. ఇప్పుడు వాళ్ళు తెలియనట్టే ఉంటూ అవనిని ఏదో ఒకటి చేయాలని చూస్తారు. ఇన్నాళ్ళు వాళ్ళ విషయంలో వాళ్ళను కూడా మూసేయడానికి ఏ సాక్ష్యాలు దొరకట్లా మనకి. ఇప్పుడు అతడు అవనికి ప్రమాదం తలపెట్టడానికి చూస్తాడు. ఆ వంకతో బాడీని కూడా కటకటాలు వెనక్కి తోసేయాలి. శత్రుశేషం పూర్తిగా పోతేనే పెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయగలను. అందుకే అనౌన్స్ చేసింది నేను అని చెబుతాడు అభి. కానీ వాళ్ళు అవనికి ప్రమాదం తలపెట్టడానికి రెడీగా ఉన్నారు కదరా అంటాడు వినయ్. అలా అని వాళ్ళకి భయపడుతూ దాక్కోవాలా మనం? ఈరోజు కాకపోతే రేపైన విషయం చెప్పాల్సిందే కదా. ఇది దాయాల్సిన విషయం కాదు కదా. ఏం చేస్తారో నేను చూస్తాను అని అంటాడు అభి. నువ్వన్నది కరెక్టేలే. వాళ్ళ కోసం మనం ఎన్నాళ్ళు బయటికి చెప్పుకోకుండా ఉంటాం. అందులోనూ నీకు పెళ్ళి ఇవాళ కాకపోయినా రేపైనా చెప్పాల్సిందే. ఒక్కసారి ఈ నవీన్ గడి వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా చెక్ పెట్టేస్తే అయిపోతుంది. వాళ్ళంత తొందరగా బయటపడర్రా. ముందు అవనిని బెదిరించడానికి చూస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అని చూస్తాడు. తర్వాత ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తాడు. ప్రభాకర్ ఎలాంటి వాడంటే సైలెంట్ కిల్లర్ టైప్. పైకి నవ్వుతూ కనిపిస్తాడు కానీ లోపల మొత్తం విషమే ఉంటుంది అతనికి. ఏంటో ఈ మనుషులు, ఈ కక్షలు, ఈ పగలు ఇవన్నీ చూస్తుంటే పోయేటప్పుడు ఏం పట్టుకుపోతారని అనిపిస్తుందిరా అభి అంటాడు వినయ్. నువ్వేంట్రా వేదాంతాలు మాట్లాడుతున్నావు? పెళ్ళవలేదని సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? మా పెళ్ళిలో ఎవరో ఒకరిని నీకు కూడా సెట్ చేసేస్తాంలే. అలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు అని నవ్వుతూ అంటాడు అభి. ఆ పుణ్యం కట్టుకోరా బాబు. మా అమ్మేమో 10th క్లాస్ పిల్లలు కూడా ప్రేమించుకుంటున్నారు. నీకు ఇంతవరకు ఒక అమ్మాయి దొరకలేదా ప్రేమించడానికి? పోనీ మేం చూసే సంబంధాలు ఓకే చేస్తావా అంటే ఏదో ఒక వంక పెడుతున్నావు. ఇలా అయితే నీకు పెళ్ళి అయినట్టే అని అంటుందిరా బాబు. ఆంటీ అన్నది కూడా కరెక్టే కదా. ఏదో ఒక మ్యాచ్ ఓకే చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు అభి. వచ్చిన వాళ్ళెవరు మా అమ్మా నాన్నతో ఉండడానికి ఒప్పుకోవడం లేదురా. మరి వాళ్ళని ఏం చేయాలి నేను? మొన్నేమన్నారో తెలుసా వాళ్ళు? మా వల్లే నీకు పెళ్ళి ఆగిపోతుంది. ఏదో ఒక ఆశ్రమంలో మమ్మల్ని జాయిన్ చేసే, నీకు ఇబ్బంది ఉండదు. లేదా మేము ఇక్కడే ఉంటాం, మీరు వేరే ఇల్లు తీసుకోండి. మా కోసం నీ లైఫ్లో ఆనందాల్ని దూరం చేసుకోకు అంటున్నారు. ఎలారా వాళ్ళని దూరం చేసుకునేది? నాన్న ఆరోగ్యం గురించి నీకు తెలిసిందే కదా. వాళ్ళని ఎలా వదిలేస్తాను నేను? సమస్య లేదు. వాళ్ళని కూడా ఇష్టపడే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను. లేదంటే లేదు. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది అలాగే ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఆంటీ వాళ్ళని ఇష్టపడే అమ్మాయి వస్తుంది. తొందరలోనే వస్తుందిలే నీ లైఫ్లోకి కూడా అని అంటాడు అభి. సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఎంత సెక్యూరిటీ ఉన్నా మన అనే మనిషి అవని వెనకే ఉండాలిరా. ఈరోజు నుంచి అవనిని నువ్వే గమనిస్తూ ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు అని అంటాడు అభి. కానీ నన్ను కూడా గుర్తుపడతారు కదా వాళ్ళు అంటాడు వినయ్. తన జర్నీ టైంలో కొంచెం దూరం నుంచి వాచ్ చేస్తూ ఉండు. మాస్క్ పెట్టుకుంటావు కాబట్టి అంత తొందరగా ఎవరు గుర్తుపట్టర్లే. ఇంకా అవని రింగ్లో ఉన్న చిప్ వల్ల తన లొకేషన్ నాకు తెలిసిపోతుంది. ఒక 2 రోజులు తప్పదు నీకు కూడా తన సెక్యూరిటీ డ్యూటీ అని అంటాడు అభి. 2 రోజులు కాకపోతే వారం రోజులైనా పర్లేదు. నా చెల్లికి నేను తోడు ఉండడానికి నాకేం ప్రాబ్లం. ఓకే, ఈవినింగ్ తను వెళ్ళేటప్పుడు తన వెనకే వెళ్ళు. మళ్ళీ రేపు ఉదయం ఆఫీస్కి తను స్టార్ట్ అయ్యే టైంకి అక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్తాను ఇంకా అని తన క్యాబిన్కి వచ్చేస్తాడు అభి. నవీన్కి ఫోన్ వెళ్ళిన దగ్గర నుంచి చిందులు వేస్తున్నాడు అక్కడ. వీళ్ళిద్దరి మధ్య ఇంత కథ ఉందా? అందుకేనా అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అతను? ఇప్పుడు ఇంకా మజా వస్తుంది. తన భార్యని నేను సొంతం చేసుకుంటే అప్పుడు
అభి మొహం చూడాలి ఎలా ఉంటుందో. అవని ఇక్కడికి రాగానే దానిని వాడొచ్చేలోపే నేను నా సొంతం చేసుకుంటాను అని నవ్వుతూ అంటాడు నవీన్. లేదు, ముందు పేపర్లు ఇచ్చే వరకు నువ్వు అమ్మాయిని టచ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే అసలుకే మోసం వస్తుంది. పేపర్స్ తీసుకున్నాక తన కళ్ళ ముందే తన మొగుణ్ణి చంపేస్తే అది చచ్చిన పామవుతుంది. అప్పుడు నీ ఇష్టం. ఒక్కరోజు కాదు, ఇక జీవితాంతం నీ కాళ్ళ కింద ఉంటుంది అని ముఖేష్ అంటాడు. మీరు చెప్పింది బానే ఉంది. సరే, అలాగే కానిద్దాం అని పైకని వాడిని మీరు చంపుతున్నప్పుడు దాన్ని తీసుకొని నేను ఈ ఊరు దాటి వెళ్ళిపోతాను అని అనుకుంటాడు మనసులో. రేపు ఉదయమే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందరినీ రెడీగా ఉండమనండి అని అంటాడు నవీన్. వాళ్ళందరూ రెడీగానే ఉన్నారులే. మనం ఫోన్ చేయడం ఆలస్యం. వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడతారు అని అంటాడు ముఖేష్. నేను చెప్తూనే ఉన్నాను, ఆ పిఏ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, నాకు డౌట్గా ఉంది అని ఎన్నిసార్లు చెప్పాను. కానీ మీరేమన్నారు? దానికి పెళ్ళైపోయింది, దాని మొగుడు అమెరికాలో ఉన్నాడు, అది అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. 15 రోజుల్లో పెళ్లి కూడా పెట్టుకున్నారు అని చిందులు తొక్కుతూ ఉంది కోమలి. అసలేంటండి ఇదంతా? మా వదిన అన్న కూతురేంటి? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు. మా వదినికి అన్న ఎక్కడున్నాడు అసలు అని అంటుంది భవానీ. వాడు స్టాఫ్ మొత్తానికి ఒక కథ అల్లి చెప్పాడు. ఎందుకలా చెప్పాడు అర్థం కావడం లేదు. నిజంగానే వాళ్ళిద్దరికీ పెళ్ళయిందా? ఫస్ట్ టైం నా అంచనా తప్పింది. అదే నాకు అంతు చిక్కడం లేదు అంటాడు ప్రభాకర్. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అభి మామూలు వాడు కాదు, అసాధ్యుడు అని. మీరే వినిపించుకోలేదు. అసలు ఆ పెళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ముందు అది తెలుసుకోండి. అదంతా ఏం అవసరం లేదు. ఆ పిల్ల గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. మంచాన ఉన్న తండ్రి, బరువు బాధ్యతలు ఎక్కువే ఉన్నాయి ఆ అమ్మాయికి. కొంచెం బెదిరిస్తే తానే ఇక్కడి నుంచి పారిపోతుంది. డైరెక్ట్గా తనని కూడా బెదిరించే అవసరం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచాన ఉన్న వాళ్ళ నాన్నని బెదిరిస్తే సరిపోతుంది అని అంటాడు ప్రభాకర్. మీరేం చేస్తారో తెలియదు డాడ్. ఆ అమ్మాయి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకోవాలి బావా. లేదు అంటే జీవితాంతం అలాగే ఉండాలి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను అని విసురుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోమలి. ముందు రేపు వెళ్ళి ఆ ఫ్యామిలీ సంగతి చూడండి. ముందు బెదిరించి చూడండి. వినకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. కానీ ఏం చేసినా అభికి తెలియకుండా చేయండి. మీరు వెళ్ళి బెదిరించగానే అభికి చెబితే మొత్తానికి మొదటికే మోసం వస్తుంది. అది ఆలోచించండి. మీరు బెదిరించిన వాళ్ళు నోరు తెరవకూడదు అని అంటుంది భవానీ. రేపు వెళ్తానులే వాళ్ళ ఇంటికి అని అంటాడు ప్రభాకర్. భవానీ చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అతను. నేను ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితేనే వాళ్ళు బెదిరి ఊరు నుంచి పారిపోతారు. అసలు నేను బెదిరించాక వాళ్ళు ఇంకా అభి వైపు చూడడానికి కూడా భయపడిపోతారు. కానీ అసలు అభి ఇంత కథ ఎందుకు అల్లాడు? రేపు ఆ అమ్మాయి పేరెంట్స్ని చూస్తే గాని అసలు విషయం నాకు తెలియదు. అసలు ఎవరు వాళ్ళు? తెనాల నుంచి వచ్చారని తెలుసు, కానీ వాళ్ళు ఎవరన్నది తెలుసుకోకుండా ఆగిపోయి తప్పు చేశాను. ఒకవేళ నిజంగానే సుచిత్రకి బంధువులు ఏమైనా అవుతారా వాళ్ళు? మాకు తెలియని బంధువులు ఏమన్నా ఉన్నారా వాళ్ళకి? అలా అయితే భవానీకైనా తెలుస్తుంది కదా అని ఆలోచిస్తూ అర్థం లేని ఆలోచనలు చేసుకుంటూ కాసేపు కాలం గడిపేస్తాడు ప్రభాకర్. చివరికి అవని వాళ్ళని ఊరు నుంచి పంపించడానికి రెడీ అవుతాడు అతను. వినయ్ క్యాబిన్ నుంచి వచ్చాక అభి వర్క్లో బిజీ అయిపోతాడు. రెండైనా కూడా వర్క్ చేస్తూనే ఉన్న అభిని చూసి తన టేబుల్ దగ్గర నుంచి లేచి వస్తుంది అవని. తినే ఉద్దేశం ఏమీ లేదా బావా అని దీర్ఘం తీస్తూ అడుగుతుంది. చాలా ఆకలేస్తుంది, నువ్వు ఇంకా అడగలేదని వెయిట్ చేస్తున్నాను అని లాబీ క్లోజ్ చేస్తాడు అభి. ఆకలి వేస్తే నన్ను పిలవచ్చు కదా అని అంటుంది చిరుకోపంగా.
భర్తకి ఎప్పుడు ఏది కావాలో చూడడం భార్య లక్షణం. నేను అడిగేదేంటి, టైంకి నువ్వే నన్ను అడగాలి గాని అని అంటాడు అభి. మీరు వర్క్లో ఉంటే నేనెలా అడుగుతాను? డిస్టర్బ్ చేస్తే మీకు కోపం కదా. లేచి రండి, ముందు భోజనం చేద్దాం అని సోఫా దగ్గరికి వెళ్ళి క్యారియర్లో ఉన్నవన్నీ తీయడం మొదలు పెడుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి క్యారియర్లు ఇచ్చేలా ఉన్నారు. ఇవన్నీ ఎవరు తింటారు అసలు అని అంటుంది అవని. నువ్వు తిను, ఎలా ఉన్నావు చూడు, కర్ర పొల్లలాగా. పట్టుకుంటే బోన్స్ తప్ప ఏమీ తగలడం లేదు. ఈ 15 రోజులు ఫుల్లుగా తిను. కొంచెం ఒళ్ళు పెంచు, పరుపులా తయారవ్వాలి. మెత్తగా దూది పెంజలాగా ఉండాలి అని అంటాడు అభి. నేనేం కర్రపుల్లలా లేను, సరిపడా ఉన్నాను. ఇంకా లావైతే మీ పక్కన అమ్మమ్మలా ఉంటాను అని అంటుంది అవని. అవనిని తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకొని, ఎక్కడున్నావు లావ్ అని తన నడుం చుట్టూ చేతులు వేసి, నేనెలా చుట్టినప్పుడు నా చేతులకి నీకు మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ చూడు, ఇంకా ఎంత గ్యాప్ ఉందో అని అంటాడు అభి అల్లరిగా. ముందు భోజనం చేయండి అని ఒళ్ళో నుంచి లేవబోతుంది. ఇలా కూర్చొని నాకు తినిపించు అని అడుగుతాడు అభి. మీరు రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు అని అంటుంది అలకగా. నువ్వు నా మరదలని తెలిసిన తర్వాత క్షణమే నా రూల్స్ అన్నీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేసొచ్చాను. నువ్వు ఇంకాటి గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ముందు చాలా ఆకలిగా ఉంది, త్వరగా పెట్టు అంటాడు అభి. ఇంకా ఆ మాట అనేసరికి వెంటనే ప్లేట్ తీసుకొని అభికి తినిపించడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు కూడా తిను నాతో పాటు అని అవని చేయిని తన నోటి దగ్గరికి తీసుకువెళతాడు అభి. అభికి పెడుతూ తను కూడా తినేస్తుంది. తింటున్నంతసేపు అభి చేసే అల్లరిని ఇష్టంగా భరిస్తుంది. తన మనసు చాలా సంతోషంతో ఉరకలు వేస్తోంది అవనికి. తినడం అయిపోగానే హ్యాండ్ వాష్ చేసుకొని, నేను ఒకసారి లావణ్యను కలిసి వస్తాను. ఉదయం మీరు చెప్పిన దగ్గర నుంచి తనని ఇంతవరకు కలవలేదు, వెళ్ళిరానా అని అడుగుతుంది అవని. సరే వెళ్ళు అని అంటాడు అభి. అవని క్యాబిన్లో నుంచి బయటికి రాగానే అందరూ గౌరవంగా లేచి నిలబడతారు. ఇదేంటి కొత్తగా, ప్లీజ్ ఇలాంటివేమీ చేయకండి అని అంటుంది అవని. ఇప్పుడు మీరు మా బాస్కి వైఫ్ కదా, అప్పుడప్పుడు మీతో మేము తప్పుగా బిహేవ్ చేశాం, ఏదేదో మాట్లాడేశాం, సారీ మేడం అంటారు అందరూ. అలాంటిదేమొద్దు కానీ నేను ఇంతకు ముందులాగే మీ అవనిని, నన్ను అలాగే చూడండి, కానీ ఎవరిని తొందరపడి నిందించొద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి అని లావణ్య దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని, నీతో మాట్లాడాలి పదా అంటుంది అవని. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు లావణ్యతో ఏం మాట్లాడుతుంది, లావణ్య కన్విన్స్ అవుతుందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఓ పక్క ప్రభాకర్, ఇంకో పక్క నవీన్ వాళ్ళు ప్లాన్స్ వేస్తున్నారు. మరి ఏం జరగబోతుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.